బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇప్పటికి ఎన్ని గంటల నుంచి విచారణ కంటిన్యూ అవుతుంది? ఇంకా ఎన్ని గంటలకి ముగిసే అవకాశం ఉంది? దాదాపు 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. విచారణలో పూర్తిగా కేటీఆర్ సహకరిస్తున్నారు. అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నారు. ముందుగానే ఉన్నటువంటి అంశం కాబట్టి దీంట్లో దాపరికం లేదు, దాచిపెట్టేది అంతకన్నా లేదు. ఏదైతే విషయాలు ఉన్నాయో అవి స్పష్టంగా కేటీఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. విదేశీ కంపెనీ అని చెప్తున్నటువంటి ఈరేస్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి అనుకున్న ఒప్పందం ప్రకారమే 55 కోట్లు మా శాఖ నుంచి చెల్లించాం. ఇది చాలా పూర్తిగా చట్టానికి లోబడి మాత్రమే చేశాం. చట్టవిరుద్ధమైనటువంటి పని ఎక్కడా చేయలేదు. హెచ్ఎండిఏ ఎంఐయుడికి సంబంధించినటువంటి దాంట్లో మాకు ఉన్నటువంటి రూల్స్ ఏంటి, సెక్షన్స్ ఏంటి, దాని ద్వారా మేము ఎట్లా చెల్లించామని చెప్తున్నారు. ఇక పూర్తిగా ఇది చట్టానికి విరుద్ధమని వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో అట్లాంటి వ్యవహారం ఎక్కడ కనిపిస్తుందో మీరే చెప్పండి అంటూ కూడా ఆయన అడిగారు. ఈ తర్వాత విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ముందుగా చెప్పిన దాని ప్రకారమే విచారణకు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని క్వశ్చన్స్కి సావధానంగా సమాధానం చెప్తున్నారు. అడిగినటువంటి డాక్యుమెంట్స్కి సైతం పూర్తిగా వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ విచారణలో అడిషనల్ డైరెక్టర్ రితురాజుతో పాటు అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ, డిఎస్పీ మాజిద్ ఖాన్ కూడా పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ వర్క్ తీసుకొని వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం అని మీరంటున్నారు, కానీ అది దుర్వినియోగం కాదు. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాంట్లో నిధులు ఇవ్వడంతో 55 కోట్ల విదేశీ కంపెనీకి ఇచ్చామని మీరు చెప్తున్నారు. అది పూర్తిగా మీరు చెప్పేది పూర్తిగా అది నిబంధనలకు లోబడి మాత్రమే చేశాం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా చేయలేదు. ఆర్బీఐ పర్మిషన్ దీనికి అవసరం లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎంఐయుడి కానీ హెచ్ఎండిఏ కానీ ఇంటర్నల్గా ఏదైనా చేసుకోవాల్సినప్పుడు దానికి క్యాబినెట్ పర్మిషన్ లేకుండా ఇన్ ద డిపార్ట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఆ చట్టం హెచ్ఎండిఏ చట్టం కూడా ఉంది అని చెప్తున్నారు. మొత్తం అగ్రిమెంట్లు, చెల్లింపులు అన్నీ కూడా చట్ట ప్రకారమే జరిగాయి, చట్టానికి లోబడి జరిగాయి. అంతేకాకుండా దీంట్లో చేసుకున్నటువంటి ఏది దాపరికం లేదు. అన్నీ కూడా త్రో ఆన్లైన్ జరగడంతో పాటు మెయిల్లు, అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మీరు నగదు రిలీజ్ చేశామని చెప్తున్నారు. కేవలం ఇది ఆ కంపెనీకి మొదట జరిగినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మొదటిసారి నిర్వహించిన తర్వాత దాని ద్వారా దాదాపు 800 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. తర్వాత దీనికి సంబంధించి ఇంకా మరిన్ని స్టేట్స్ కూడా దీనికోసం రికమెండ్ చేశాయి. కానీ వాళ్ళెవరూ అక్కడికి వెళ్లకుండా నెక్స్ట్ టైం కూడా హైదరాబాద్లో పెట్టే విధంగా, ఎందుకంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా మాదే అనేటువంటి కాన్ఫిడెన్స్తో మేము పెట్టామని చెప్పారు. ఎందుకు మీరు దీన్ని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదని అడిగినటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్కు లేనటువంటి అభ్యంతరం మీకేంటి అని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేయలేదంటే చట్టానికి లోబడి జరిగిందన్నటువంటిది అది మీరు అర్థం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ ఇష్యూకు సంబంధించి దాదాపు సంవత్సర కాలం తర్వాత మీరు కేసు రిజిస్టర్ చేస్తున్నారంటే దీంట్లో కుట్రకోణం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చినటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి విషయానికి కేటీఆర్ సమాధానం చెప్తున్నారు. ఇటు ఏదైతే రూమ్కి బయట వైపు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఉన్నారు. ఆయన అంటే విజిబుల్గా గ్లాస్ నుంచి కనిపించే రీతిలో ఉన్నారు. ఇప్పటివరకు అయితే అడ్వకేట్తో ఎట్లాంటి అవసరం రాలేదు. ఒకవేళ అవసరం వస్తే ఆయన అడ్వకేట్ను పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన కూడా దీనిపైన ఏదైనా డాక్యుమెంట్ పరంగా కానీ న్యాయపరంగా కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు అది చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి చాలా సుదీర్ఘంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్ ముందుగా వాళ్ళు ఏవైతే బేరేజ్ వేసుకున్నారో వాటికి సంబంధించి అన్నీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఇష్యూకు సంబంధించి ప్రధానంగా ఏదైతే జరిగినటువంటి ఫ్రాడ్ అని చెప్తున్నారో ఆ ఫ్రాడ్ కాకుండా ఇది చట్టానికి లోబడి మాత్రమే జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అధికారులకు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని ఎట్లా అయినా దాన్ని లోపల ఇరికించాలనేటువంటి ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా అట్లాంటి వ్యవహారాలలాగానే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రతి ప్రశ్నకు కేటీఆర్ నుంచి సమాధానం వస్తున్నట్టుగానే తెలుస్తోంది. ఇక పూర్తిగా ఈ డిస్కషన్ అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుమారు 2 గంటల ప్రాంతంలో పూర్తిగా అసలు ఈ
ఒప్పందం ఎట్లా జరిగింది, ఒప్పందాలు ఎట్లా జరిగాయి, దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్ ఏంది, ట్రాన్సాక్షన్స్ ఏంది, వచ్చినటువంటి మెయిల్స్ ఏంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో జరిగినటువంటి ఈ రేస్ను హైదరాబాద్ తీసుకురావడం ఓ రకంగా బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా చేస్తూ ఉంటే ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగించడం పట్ల మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు తీవ్రంగా దీనిపైన ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటల పైచీలకు సమయం 2.5 గంటలు కావస్తోంది. విచారణ అయితే కొనసాగుతోంది. ఇంకొక గంట పాటు విచారణ జరిగే అవకాశం ఉందనేటువంటిది మనకున్న సమాచారం. తర్వాత ఫర్దర్గా ఇప్పటివరకు అయితే ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు లోపల నుంచి. అధికారుల బృందం అంతా కూడా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు జరుగుతుంది అనుకున్నాం. 3 గంటలంటే 2 గంటలకల్లా బయటకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మరొక అరగంట గంటలోపు పూర్తి స్థాయిలో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.